నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి జీవితంలోకి మరో 24 గంటల్లో వి అనే అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి రాబోతూ ఉన్నాడు. మీరు ఇక 0 నుండి నెంబర్ 1గా ఎదగబోతూ ఉన్నారు. అయితే ఈ వృషభ రాశి వారికి గ్రహాల ఫలాలు అసలు రేపటి నుండి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి? వారి జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు? ఈ వృషభ రాశి వారు ఏ విధంగా ఇప్పుడు 0 నుండి నెంబర్ 1 హీరోగా ఎదగబోతున్నారు? ఎలాంటి అనుకూలమైన అదృష్ట ఫలితాలు అనేవి ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశివారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి వారు చేసుకోదలచినటువంటి దేవత ఆరాధన ఏమిటి అనే విషయాలు అన్నిటినీ కూడా మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకు అయితే చాలా వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి అసలు వీరి జీవితం ఎలా ఉండబోతుంది అని చూస్తే గనుక వృషభ రాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా వీరు తెలివితేటలతోనే ఉంటారు. వీరు ఎటువంటి అంశాన్ని అయినా కూడా లోతుగా ఆలోచన చేస్తారు. వృషభ రాశి వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పును కలిగి ఉంటారు. అలాగే వీరు మేధావులుగాను కూడా గుర్తింపును పొంది ఉంటారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను వీరు అధిరోహిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలను చూసి వీరు కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాలను అయితే వీరు సాధిస్తారు. వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా తమ అంతర్గత ఆలోచనలను ఎవ్వరితోని కూడా పంచుకోరు. అలాగే వీరు ఇతరుల కుయుక్తులకి కూడా లొంగరు. వృషభ రాశిలో జన్మించిన వారికి ప్రజాకర్షణ కూడా ఉంటుంది. అలాగే ఈ రాశివారు ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపకాలలో చాలా బాగా రాణిస్తారు. వృషభ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. డబ్బుని పొదుపు చేసుకొని స్థిర చరాస్తులని కూడా కొనుగోలు చేస్తారు. వృషభ రాశి వారికి రేపటి నుండి కూడా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి తల రాత మార్చే వ్యక్తి వచ్చేశాడు. వీరి యొక్క జీవితంలో వీరు ఇప్పుడు 0 నుండి నెంబర్ 1 హీరోగా ఎదగబోతూ ఉన్నారు. ఎందుకు అని అంటే ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలకు కారణమవుతున్నారు. అంటే మీ యొక్క జీవితంలో ఒక అదృష్టం అనేది కలిసి వచ్చినట్టుగా భావించాలి. ఎన్నో రోజులుగా మీ యొక్క నిరాశకు ఈ సమయంలో మీరు పరిష్కారాన్ని కనుక్కొనబోతున్నారనే చెప్పుకోవాలి. మీ జీవితంలో వచ్చిన వ్యక్తి మీకు మద్దతుగా నిలబడతారు. మీ జీవితంలో ఈ సమయంలో ఎవరైతే వ్యక్తి వస్తున్నాడో వారు మీ తలరాతలు మార్చబోతున్నారనే చెప్పుకోవాలి. వీరి యొక్క జీవితంలో విజయాన్ని సాధించడానికి మీకు సలహాలు, సూచనలు అందించడానికే కావచ్చు, లేకపోతే ఉద్యోగ అవకాశాలను ఇప్పించడం ద్వారా కావచ్చు, లేకపోతే మీరు చేస్తున్న బిజినెస్లో మీకు మంచి సలహాలను అందించడంతో పాటు మీతో కలిసి పార్ట్నర్షిప్ బిజినెస్ చేయడానికి కూడా ముందుకు రావడం వల్ల కూడా అవ్వచ్చు. మీకు ఆర్థిక పరంగా మద్దతుని ప్రకటించడం కూడా అవ్వవచ్చు. మీరు ఎటువంటి రంగానికి చెందిన వాళ్ళైనా కూడా ఆ రంగంలో మీరు అద్భుతమైన ఫలితాలను పొందుకోవడానికి ఆ వ్యక్తి కారణంగా నిలుస్తారు. అయితే వృషభ రాశి వారికి చెందిన వారి జీవితంలో ఈ సమయంలో మీ జీవితంలోనికి వచ్చిన ఆ వ్యక్తి స్త్రీలు కావచ్చు, పురుషులే కావచ్చు, కానీ వారి మూలంగా మీరు శుభ ఫలితాలను అద్భుతంగా పొందుకోబోతూ ఉన్నారు. మీరు 0 నుండి నెంబర్ 1 హీరోగా ఎదగబోతున్నారు. ఒకవేళ మీరు గనక ఉద్యోగస్తులు అయితే మీ పై స్థానంలో ఉన్న అధికారి కావచ్చు, లేదా మీ తోటి ఉద్యోగస్తులే కావచ్చు. ఒకవేళ మీరు వ్యాపారస్తులు అయితే వినియోగదారులుగా మీ జీవితంలోకి అడుగు పెట్టవచ్చు. ఈ విధంగా ఎలాంటి వారైనా సరే ఒక వ్యక్తి మాత్రం మీ జీవితంలోకి వచ్చేస్తాడు. ఆ వ్యక్తి మూలంగా తన యొక్క సలహాలు, సూచనలు మీరు పాటించడం ద్వారా మీరు 0 నుండి నెంబర్ 1 హీరోగా ఎదగబోతున్నారు అనే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో అనేక రకాల మార్పులకు ఆ వ్యక్తి ఇప్పుడైతే కారణమవుతారు.
మీ జీవితంలో మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలతో ఆ వ్యక్తి కీలక పాత్ర పోషిస్తారు. అంటే తన యొక్క సలహాలు అందించడం విషయంలో కావచ్చు, తన యొక్క సూచనలు అందించడం విషయంలో కావచ్చు, మీరు ఈ సమయంలో విజయం సాధించబోతున్నారు అనే చెప్పుకోవాలి. ఈ విధంగా ఈ రాశి వారికి రేపటి నుండి కూడా వీరి జీవితం మారడానికి ఒక వ్యక్తి కారణంగా మారబోతున్నారు. 0 నుండి నెంబర్ 1 హీరోగా ఎదగబోతున్నారు. ఈ వృషభ రాశి జీవితంలో ఆ వ్యక్తి వల్లనే అనేక రకాల సమస్యలకు పరిష్కారం రాబోతూ ఉంది. ఇక వృషభ రాశి జీవితంలో చూసుకున్నట్లయితే సాహసోపేతమైన నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు వీరి జీవితంలో ఇప్పుడు బాగా ఇబ్బందులకు కూడా గురి చేస్తాయి. పడమర దక్షిణ దిక్కులు వీరికి బాగా కలిసి రాబోతున్నాయి. వృషభ రాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార గుణం. అయితే ఎవరికైనా సరే మీరు పరోపకారం చేస్తారు. ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి ఈ పరోపకారం గుణం వలన అవమానాలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. జీవితంలో వీరు అనేక సుఖాలు అనుభవిస్తారు. ఏ విషయంలో కూడా రాజీ లేని విధంగా శ్రమించడం ఈ వృషభ రాశిలో ఎక్కువగా కనిపిస్తుంది. విదేశీయానం కూడా వీరికి బాగా రాణిస్తుంది. వృషభ రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం వీరికి శుభకరం. ఈ వృషభ రాశి వారు శనివారం ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వ్యాపారులకు కూడా వ్యాపార వృద్ధి అనేది చక్కగా కలుగుతుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి కనకధార స్తోత్రాన్ని చదవడం వల్ల కూడా అత్యుత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి వీరికి శుక్రగ్రహ ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. వృషభ రాశి వారికి శుక్రవారం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. వీరు శుక్రవారం ఏ పనిని మొదలుపెట్టినా కూడా శుభ ఫలితాలను పొందుతారు. వృషభ రాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది. కాబట్టి వీరు నీలం రంగు గల హ్యాండ్ కర్చీఫ్ను వీరు ఎప్పుడు కూడా జేబులో ఉంచుకోవడం చాలా మంచిది. అదేవిధంగా వీరు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నూతన కార్యాలు తలపెట్టడం కోసం వెళుతున్నప్పుడు నీలం రంగు దుస్తులు ధరించినట్లయితే తప్పకుండా శుభ ఫలితాలు దక్కుతాయి. అయితే వృషభ రాశి వారు శుక్రమూఢ్యం అప్పుడు జాగ్రత్తలు వహించడం మంచిది. ఈ వృషభ రాశి వారు దీపావళి రోజు చేసే లక్ష్మీ పూజ వీరికి అత్యంత మేలు కలగజేస్తుంది. ఈ రాశి వారికి మేధస్సు, సాంకేతిక పరిజ్ఞానం, స్వీయ విద్య వీరి జీవితంలో చాలా వరకు అక్కరకు వస్తాయి. అదేవిధంగా వివిధ టెక్నికల్ రంగ ఉద్యోగస్తులకి కూడా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. ఇక వృషభ రాశి వారు ఈ సమయంలో ఈ విధమైన ఫలితాలనే పొందబోతూ ఉన్నారు. వృషభ రాశి జీవితంలోకి వచ్చే వ్యక్తి కారణంగా అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేటటువంటి విధంగా కనిపిస్తోంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉన్నా కూడా సరిపోతుంది. చూసారు కదా వృషభ రాశి జీవితంలో ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.